హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ టెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే మనము ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి సో ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి మనకు ఎగ్జామ్ వచ్చేసి సో జూన్ 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి సో ఈ 45 డేస్లో మీ ప్రిపరేషన్ ప్లాన్స్ అన్ని మీరు మంచిగా ప్రిపరేషన్ అయితే చేసుకోవాలన్నమాట. మంచిగా చదువుకొని మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఈ 45 డేస్ ప్లానింగ్ దగ్గర 2 మంత్స్ ప్లానింగ్ అయితే మీరు పెట్టుకోవాలన్నమాట. దానికి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియో తెలుసుకోవే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియోని అయితే చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మీరు ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ టీజీ టెట్ అని సెర్చ్ అయితే చేయండి. ఈ విధంగా ఒక వెబ్సైట్ రావడం జరుగుతుంది అనమాట. టీజీ టెట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు తెలంగాణ టెట్కి సంబంధించి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకు జూన్ 2026 సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాలి, అలాగే వాటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఫీ పేమెంట్ చేయాలన్నమాట. ఈ పేమెంట్ చేసిన తర్వాత మనకు జనరల్ నంబర్ వస్తుంది. ఆ జనరల్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. అయితే ఫీ పేమెంట్ ఎలా చేయాలి, సో ఒకవేళ మీరు మొబైల్లో కాకపోతే సో ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ మీ సేవ ద్వారా కానీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ నుంచి చేసుకోండి. అప్లికేషన్ పెట్టుకోవడానికి జస్ట్ 100 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు. అలాగే మనకు అప్లికేషన్ పేపర్ 1 పేపర్ 2 ఎంత ఉందో అంత అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూద్దాం మనము ఫీ పేమెంట్ పైన వన్స్ ఇక్కడ ట్యాప్ చేయండి. వన్స్ ఇదిగా ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో ఇక్కడ కొన్ని నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మనం ముందుగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సో నేను ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో ఆప్షన్ పైన వన్స్ ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ ఎంటర్ అయితే అయిపోయింది అనమాట. దాని తర్వాత మీకు సంబంధించి అప్లికెంట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబర్, ఇవన్నీ మనం ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అన్నీ ఫిల్ చేసి చూపిస్తాను. డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కమ్యూనిటీ, దాని తర్వాత ఇక్కడ మీరు ఏదైనా డిసేబుల్ ఏబుల్డ్ పర్సన్ ఉంటే దానికి సంబంధించి ఎస్ఆర్ను, అలాగే డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అయితే ఎస్, దాని తర్వాత ఎగ్జామ్ పేపర్ 1 పేపర్ 2, అలాగే ఆర్ యూ ష్యూర్ వర్కింగ్ యాజ్ టీచర్, సో మీరు గవర్నమెంట్ టీచర్ కదా ప్రైవేట్గా జాబ్ చేస్తున్నారా, చేస్తే ఎస్ లేకపోతే నో. తర్వాత పాస్డ్ అండ్ పర్సూయింగ్ ఈ రిలివెంట్ టీచర్ కోర్స్ సంబంధించి పాస్ అయ్యారా లేదా చదువుతున్నారా, చదివితే ఎస్. ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు పర్సూయింగ్ అయితే పర్సూయింగ్, కంప్లీట్ అయితే కంప్లీట్. దాని తర్వాత యూ హ్యావ్ గాన్ త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్, అయితే మీరు దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఒకసారి చదివారా లేదా అని అడుగుతుంది. సో ఎస్ అని పెట్టేయండి. దాని తర్వాత మనకు ప్రొసీడ్ పైన ట్యాప్ చేసి మీకు ఫీ పేమెంట్ ఎంతనో చూపిస్తుంది అనమాట. ఒకసారి ఫిల్ చేసి నేను చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా కంప్లీట్గా మీకు సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్, దాని తర్వాత అప్లికెంట్ నేము, దాని తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడి, దాని తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్, దాని తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కమ్యూనిటీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే అది, దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్, అంటే మీరు ఏదైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా ఎస్ అయితే ఎస్, నో అయితే నో. దాని తర్వాత డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎగ్జామ్ పేపర్ 1 or 2 బోత్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పేపర్ 1 పేపర్ 2 పేపర్ 1 and 2 బోత్ అని సెలెక్ట్ అని చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే యాజ్ వర్కింగ్ యాజ్ టీచర్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. గవర్నమెంట్ టీచర్ అయితే ఎస్, ప్రైవేట్ టీచర్ అయితే కూడా ఒకవేళ మీ ఇష్టం నో అయితే నో పెట్టుకోవచ్చు, ఒకవేళ గవర్నమెంట్ టీచర్ అయితే ఎస్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ పాస్డ్ ఆర్ పర్సూయింగ్, చదువుతున్నారా, ఆల్రెడీ చదువు అయిపోయిందా దానికి సంబంధించి ఉంటుంది. పేపర్ 1 పాస్డ్, పేపర్ 2 అండ్ పేపర్ 1 ఐ హ్యావ్ పాస్డ్, పేపర్ 1 అండ్ పేపర్ 2 రిలివెంట్ టీచర్ ఎడ్యుకేషన్. పేపర్ 1 అండ్ పేపర్ 2 పాస్ అయిన వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పేపర్ 1 పాస్ అయిన వాళ్ళు సెకండ్ ఆప్షన్, పేపర్ 2 అంటే చదువుతున్న వాళ్ళు సెకండ్ ఆప్షన్, పేపర్ 2 చదువుతున్న వాళ్ళు థర్డ్ ఆప్షన్, పేపర్ 1 చదువుతున్న వాళ్ళు సెకండ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీరు కంప్లీట్గా చదివారా లేదా అని అడుగుతుంది. ఎస్ అని పెట్టండి. దాని తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి.
ప్రొసీడ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించి ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ వెంటనే చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. అలాగే మీ యొక్క మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి కరెక్ట్ మెయిల్ ఐడి ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్గా మీరు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా మీరు ప్రొసీడ్ ఆప్షన్ పైన వన్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో అమౌంట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం చూసుకుంటే ఇక్కడ కంప్లీట్గా పేమెంట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు పేమెంట్ టైప్ అడుగుతుంది. అలాగే ఇక్కడ ఫీ పేమెంట్ వచ్చేసి 950 రూపీస్ అయితే తీసుకుంటుంది అనమాట. 2 పేపర్లకు కలిపి 950 రూపీస్ తీసుకుంటుంది. ఓన్లీ పేపర్ ఒక 1K సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే 750 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి పేమెంట్ ఆప్షన్ 950 రూపీస్ అయితే తీసుకుంటుంది. దాని తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ పైన టిక్ మార్క్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పేమెంట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు పేమెంట్ అనేది అయిపోతుంది అన్నమాట. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ ఐడి అండ్ జనరల్ నెంబర్ అయితే క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత ఆ జనరల్ నెంబర్ తోటి మీరు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో నేను ఇప్పుడైతే ఇక్కడ అప్లికేషన్ చేయట్లేదు. సో మీకు జస్ట్ చూపెట్టడానికి ఇక్కడైతే ఒక ఎగ్జాంపుల్ పర్పస్ ఈ విధంగా చేయడం జరిగింది. సో ఇక్కడ పేపర్ 1 సెలెక్ట్ చేసి చూద్దాం. సో అమౌంట్ ఎంత అడుగుతుంది అనేది ఇక్కడ మనం ఫస్ట్ అయితే పేపర్ 1 ఇక్కడ పేపర్ 2 బోత్ పేపర్ 1 సెలెక్ట్ చేసి 950 రూపీస్ చూపెట్టింది. ఇక్కడ పేపర్ 1 ఓన్లీ పేపర్ 1 మాత్రమే చూద్దాం ఒకసారి ఎంత అమౌంట్ చూపిస్తుందో. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఎడిట్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పేపర్ 1 మాత్రమే సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట. ఇక్కడ మనకు పేపర్ 1 సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సో మీరు పేపర్ 1 పాస్ అయ్యారు అడుగుతుంది కదా. ఇక్కడ ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 1 రిలివెంట్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో 700 రూపీస్ అడుగుతుంది. పేపర్ 1 ఒక పేపర్కి అప్లికేషన్ చేస్తే 700 రూపీస్ అడుగుతుంది. సో 2 పేపర్లకు కలిపి 950 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో వాళ్ళు ఆన్లైన్ సెంటర్ వాళ్ళు 100 రూపీస్ ఎక్స్ట్రా 100 లేదా 150 తీసుకోవడం జరుగుతుంది. టోటల్గా 1100 రూపీస్ అయితే అవుతుంది అనమాట. కంప్లీట్గా 1050 1100 రూపీస్ అయితే అవుతుంది. సో ఈ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో మనకు ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి సో కంప్లీట్గా సో మీ యొక్క మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి లేదా కొత్తగా డిఎడ్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, బిఎడ్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, కంప్లీట్గా టీటీసీ కంప్లీట్ అయిన వాళ్ళు సో అప్లికేషన్ పెట్టుకొని మంచిగా స్కోర్ చేసుకోవడానికి మంచి అవకాశం. సో మనకు సో ఈ గవర్నమెంట్ వచ్చేసి మనకు ఇయర్లీ 2 టైమ్స్ అయితే సో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి సో కంప్లీట్గా మన సంవత్సరానికి 2 సార్లు టెట్ ఎగ్జామ్ పెడుతుంది కాబట్టి సో ఈ టెట్లో మంచి స్కోర్ చేసి మనకు నెక్స్ట్గా డిఎస్సి మిగిలి ఉందన్నమాట. నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి. సో మంచి స్కోర్ చేసుకోండి. సో ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ మీకు మొబైల్లో కాకపోతే మీ సేవా సెంటర్కి వెళ్ళేసి చాలా స్పష్టంగా పేరుతో పాటు ఎలాంటి నేమ్ మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సో ముందుగానే జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ దగ్గర కూర్చొని మరి 1-2 సార్లు చూసుకొని మరి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, బట్ కొన్నిటికి మాత్రమే ఇస్తారు, కొన్ని ఆప్షన్లకు ఇవ్వరన్నమాట. అందుకే చెప్తున్నా ముందుగానే జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టేటప్పుడు దగ్గర కూర్చొని 1-2 సార్లు మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మెమోలో ఏ విధంగా ఉంది మీ పేరు అనేది, అలాగే మీకు సంబంధించిన సో పుట్టుమచ్చలు ఉంటాయి కదా సో అవి కూడా మనకు ఎక్కడ ఉన్నాయి వాటికి సంబంధించి కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఎప్పుడు పాస్ అయ్యారు, మెమో పైన మీ నేమ్ ఏ విధంగా ఉంది, క్యాపిటల్ ఉందా, అంటే మీ యొక్క గోత్రం ఏముంది, మీ ఇంటి పేరుతో సహా కరెక్ట్గా అక్కడ ఎంట్రీ చేయండి. కొన్నిసార్లు మీసే వాళ్ళు ఇంటర్నెట్ వాళ్ళు మిస్టేక్ ఎంట్రీ చేస్తారు. సో మనం చూడం కాబట్టి సో వాళ్ళు కూడా బై మిస్టేక్లో ఆ విధంగా మిస్టేక్ చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.